ప్రభుత్వం మీద మాట్లాడాలంటే నిజంగా మాకే సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళు చేసే పిచ్చి పనులు కానీ పిచ్చి చేష్టలు కానీ, రిజర్వేషన్ అని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఊరించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, మరి చోటబాయి బడబాయి ఇద్దరు దోస్తులే ఆయనతో కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే పనులు అవుతాయని చెప్పి ఏదో మమా అనిపించి అసెంబ్లీ నుంచి పంపించినామని చెప్పి ఇప్పటికీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాలేదు. కానీ ఆర్డినెన్స్ మేము తీసుకొస్తాం, రిజర్వేషన్ చేస్తామని చెప్పి ఛాన్స్ అన్నట్టు మళ్ళీ వాళ్ళని కోర్టుకు పోయి చేసి ఆపేటట్టు అట్లా కూడా వాళ్ళే చేపిస్తారు. అది కూడా చేపించే ప్రయత్నంలో ఇవాళ పెద్ద ఎత్తున మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినామని చెప్పి సంతోషాలు చేసుకునే విధంగా పబ్లిక్ను మళ్ళీ ఒకసారి మోసం చేసే విధంగా ప్రభుత్వం చేస్తున్నది. ఏ ఒక్కటి కూడా నువ్వు మాట్లాడినవు ఇది అనే దాని మీద ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఏ ఒక్కటి కూడా పూర్తి నెరవేర్చలేదు. ఒక పెట్టింది ఉచిత బస్సు పెట్టినావు, ఉచిత బస్సు పెట్టి అది ఆ మహిళలకే కొట్లాట పెట్టించినావు, కానీ దాంతో పెద్ద లాభం కూడా జరుగుతుంది ఎక్కడ కూడా. అదే తప్పితే నువ్వు ఏ కార్యక్రమం కూడా చేయలేవు. మొన్నగాక మొన్న మొత్తం మేము రైతు బంధు ఇచ్చినామని చెప్పి పెద్ద ఎత్తున సవాల్ విసురుతున్నాడు మోడీ కానీ కేసీఆర్ గారిని. రాన్ని దమ్ముంటే ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు నేను చేసిన అని చెప్పి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కేసీఆర్ నాయకత్వంలో 11 సార్లు రుణమాఫీ రైతు బంధు ఇచ్చినాం మేము, సకాలంలో ఇచ్చినాం మేము కూడా, టైం టు టైం ఇచ్చినాం. నువ్వు 2 పంటలకు ఎగబెట్టి ఇప్పుడు 3వ పంటకు ఇచ్చి ఇక మా అంత మొగోళ్ళేడు నచ్చిందా రండి దమ్ముంటే నచ్చిందా ఏం చేసినట్టే వాళ్ళు చేసాను చెప్పుకున్న గొప్పది. అంటే 100కి 100 అబద్ధాలు చెప్పుకుంటూ పోతే అదే నిజమవుతుంది, ప్రజలు నమ్ముతారని చెప్పి పిచ్చి అలవాటు ఇలా రేవంత్ రెడ్డికున్నది. అంటే బాధ అనిపిస్తున్నది. ఈ తెలంగాణకు వచ్చిన శని ఏంది, తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఒక దుర్మార్గం చేతిలో పెట్టి ఇలా ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితి వస్తున్నదని చెప్పి ప్రజలందరూ కూడా, నేనే కాదు, నేనంటే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నాం కావచ్చు, మేము పార్టీ వేరే కావచ్చు కానీ ప్రజల దగ్గర నుంచి కూడా ఎక్కడికి వేరే ప్రజలు మాట్లాడించినా మేము పార్టీ పరంగా కాక వట్టి గదిలిస్తేనే చెప్తున్నారు. ఇటువంటి మనిషిని చూడలేదు, ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు. అటువంటి దుర్మార్గమైన పాలన నడుస్తున్నది. ఇప్పుడు ఏదున్నా బట్టనే ఫోకస్ చేసుకోండు, సంబరాలు చేసుకోండు, కాంగ్రెస్ నచ్చిన బొమ్మలు పెట్టుడు, పాలాభిషేకాలు చేసుకున్నాడు, పబ్లిక్ను మోసం చేయాలి. కానీ పబ్లిక్ అర్థమైపోయింది. సంవత్సరం మీద 7 నెలలు అయింది ఇప్పుడు నువ్వు వచ్చిన ప్రభుత్వం, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. యూరియా లేక ఒకనాడు ఉండే ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకనాడు యూరియా సంచుల కోసం చెప్పులు పెట్టుడో పాస్బుక్లు పెట్టుకున్న లైన్లో పెట్టే పరిస్థితి ఉండే. మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి వచ్చింది, యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. మరి బడేబాయితో శోభతన్నప్పుడు బడేబాయితోనైతే పోయి మాట్లాడి కేంద్రంతో యూరియా సప్లై చేయించచ్చు. కలిసి ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయని చెప్పి ఎన్నో మంచి వాక్యాలు చెప్పినోడివి మరి పోయి కేంద్రం నుంచి పోయి నచ్చిందా తీసుకురావచ్చు కదా యూరియా. అది కూడా లేదు. రైతులను ఒక్క నిమిషాన్ని కూడా రైతులకు చేసిన ప్రభుత్వమే లేదట, ఈయన చేసిండట. రైతులను అడుగుదాం. ఆ రైతుల రేపు సంస్థాగత ఎన్నికలనే కదా, ఆ రైతులు నీకు ఎటువంటి చెప్పదెబ్బ కొడుతారో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు చేసిన పని ఏందో అర్థమైపోతుంది. కాలయాపన చేసుకుంటూ ఏమి కూడా అవగాహన లేని పాలన చేసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ ఇలా ఇన్ని రోజుల నుంచి నువ్వు పాలిస్తున్నావు, 1.5 years నుంచి పాలిస్తున్నావు కనుక ఇప్పటికైనా మానుకో. ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఏమైనా నెరవేర్చి కరెక్ట్గా పనిచేపి. కానీ ఇటువంటి అబద్ధ మాటలు మాట్లాడొద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటే అనాలంటే కూడా మాకు సిగ్గు అనిపిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయినవు కనుక, ప్రజలు ఎన్నుకోబడ్డారు కనుక ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున ప్రజలను మోసం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఈరోజు బీసీలను ఘరానా మోసం అని చెప్పడానికి సందేహమే లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఏం జరగాలి? కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతో
అది 9వ షెడ్యూల్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణ చేయడం వల్లనే ఈ రిజర్వేషన్ అమలవుతుంది అనేటువంటిది అందరూ కూడా తెలుసు. కానీ ప్రజలను మరొక్కసారి మోసం చేస్తుంది. ఇలా సూటిగా మేము అడిగేటువంటి ప్రశ్న ఒక్కటే, నువ్వు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఏం జరిగిందని మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ తీసుకురావడానికి నువ్వు క్యాబినెట్ ఆమోదం తీసుకున్నట్టు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చి మోసం. దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా రిజర్వేషన్ పెంపు జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలి. అది కేవలం ఒకే ఒక రాష్ట్రంలో ఇప్పటి వరకు తమిళనాడు రాష్ట్రంలో ఆనాడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు ఆర్డినెన్స్ చేసినప్పటికీ కూడా అమలు కాకపోతే ఆనాడు 9వ షెడ్యూల్ను చేర్చి రాజ్యాంగ సవరణ చేయడం వల్లనే అక్కడ ఆ రిజర్వేషన్ 50% కంటే పెంచుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్న సంగతి తెలుసు. ఇలా ఈ ఆర్డినెన్స్ తర్వాత ఇది నిలబడుతుందా? ఇలా మీరు క్యాబినెట్ ఆమోదం తీసుకొచ్చిండ్రు, ఆర్డినెన్స్ చేస్తారు, ఇది నిలబడుతుందా? దేశంలో ఎక్కడైనా నిలబడ్డదా? ఏ రాష్ట్రంలో అమలు జరిగిందా? అంటే పచ్చి మోసం తప్ప ఇంకొకటి కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు, ఈరోజు ప్రధానంగా రైతులు పడుతున్నటువంటి సమస్యలను చూసినట్టయితే యూరియా కొరత, ఇంతకుముందే మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు గారు చెప్పినట్టుగా యూరియా కొరత అని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పంటల విస్తీర్ణం పెరిగినప్పటికీ, యూరియా వాడకం పెరిగినప్పటికీ ఏనాడు కూడా 10 సంవత్సరాల కాలంలో యూరియా కొలత లేకుండా రైతులకు ఎంత యూరియా కావాలనో లెక్కలు పక్కలు తీసి ఏప్రిల్ మే మాసంలోనే దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూరియాను ఉత్పత్తి చేసేటువంటి సంస్థలతో మాట్లాడి వాళ్ళకి అడ్వాన్స్గా పేమెంట్ చేసి మరి బఫర్ స్టాక్ తెచ్చుకొని ఏనాడు కూడా ఒక్కరోజు యూరియా కొరత లేకుండా చూసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు 2 లక్షల బఫర్ స్టాక్ను 5 లక్షలకు పెంచి స్టాక్ పెట్టి రైతులకు ఎక్కడ ఇబ్బంది కావద్దని దాదాపుగా మండలానికి కనీసం 3 గ్రామాలకు 4 గ్రామాలకు కలిపి గోదాములను నిర్మించి ఈ స్టాక్స్ పెట్టుకోవడం కోసం రాష్ట్రంలో కూడా 4 లక్షల మెట్రిక్ టన్నుల గోడామ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మీ చేతకానితనం వల్ల, మీ అనాలోచన విధానం వల్ల, మీకు రైతుల మీద పట్టింపు లేకపోవడం వల్ల, పంటల మీద అవగాహన లేకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఇవాళ యూరియా కొరత వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా, బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఖచ్చితంగా పోరాడుతుంది. ప్రజల పక్షాన నిలబడి ఎక్కడ కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఒక 2 సంవత్సరాల కాలం వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఎంతో ఓపికగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు ఎంత ఒత్తిడి చేసినా మేము ఎక్కడ కూడా ఉద్యమాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారో చెయ్యనియండి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారి యొక్క ఆదేశాలతోటి ఒక 2 సంవత్సరాల వరకు మేము వాళ్ళు చేస్తున్నటువంటి అనేక తప్పులను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాం తప్ప తప్పకుండా ఎక్కడికక్కడ నిలదీస్తాం, ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం, ఎక్కడ తప్పులు చేసినా అడ్డుకుంటాం, రైతులకు అన్యాయం జరిగితే వాళ్ళ మరి వెన్నంటి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ కేసీఆర్ గారు నిన్ననే ఒక మంచి ప్రకటన చేసిండ్రు, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని. ఆ యొక్క ఆదేశం కోసమే మేము చూస్తున్నాం. ఎక్కడ వారు అక్కడ లేస్తారు. ఇప్పటికే వీటన్నిటికి కూడా మరి మూల్యం చెల్లించేటువంటి పరిస్థితి ముందర ఉంటుంది. మీరు ప్రజల నుంచి తప్పించుకోలేరు. అందుకే మేము ఒక్కటే ఒక మాట చెప్తున్నాం, ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలు అంటే ఇది ఒక్క మాటలో చెప్పాలంటే 420 ప్రభుత్వం. 420 అంటే చీటింగ్, 420 సెక్షన్ అంటే చీటింగ్ సెక్షన్. 420 ప్రభుత్వంగానే ఇది ముందుకు పోతున్నది. మరి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మనవి చేస్తున్నాం.